కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 8 నెలలు పూర్తవుతా ఉంది. అయితే అమరావతి రాజధాని నిర్మాణం కోసం చంద్రబాబు నాయుడు గారు ఈ 8 నెలల్లో ఏం చేశారు అంటూ ఈ వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళు పెద్ద ఎత్తున ట్రోలింగ్ చేయడం మొదలుపెట్టేశారు. అంతేకాకుండా ఈ అమరావతి దగ్గర ఐకానిక్ టవర్లు కడతానన్నటువంటి చంద్రబాబు నాయుడు గారు అక్కడ టవర్లు కట్టడం మానేసి చేపల చెరువులు పెంచుతున్నారంటూ మరొక అంశానికి పెద్ద ఎత్తున ట్రోలింగ్ చేస్తూ ఉన్నారు. ముఖ్యంగా ఈ సాక్షి టీవీ వాళ్ళు, అలాగే వైఎస్ఆర్సీపీ సంబంధించిన పేటీఎం బ్యాచ్లు చేసినటువంటి బురద జల్లే రాజకీయాలు అన్నీ ఇన్ని కాదు. అసలు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు 8 నెలల పరిపాలనలో అమరావతి రాజధాని పట్ల చేసినటువంటి వ్యవహారాలు ఏంటి, ప్రతిదీ మీ పిన్ టు పిన్ ఎక్స్ప్లెయిన్ చేస్తా. దయచేసి ఈ వీడియో పూర్తి వరకు చూడండి. ఒకవేళ ఈ వీడియో మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి, మరో నలుగురు షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పండి. ఇంక విషయంలోకి వెళ్తే, అధికారంలోకి వచ్చిన దగ్గర నుండి చంద్రబాబు నాయుడు గారు అమరావతి రాజధాని నిర్మాణం పనులు శరవేగంగా పూర్తి చేయడానికి రంగం సిద్ధం చేసుకున్నారు. రావడమే ప్రభుత్వం ఏర్పడిన నెల రోజుల్లోనే కేంద్రం దగ్గర నుంచి 15,000 కోట్ల రూపాయల నిధులు రాబట్టుకొని అమరావతి పనులు ప్రారంభించారు. ఇది అందరికీ తెలిసినటువంటి విషయమే. అయితే ఈ వైఎస్ఆర్సీపీ పార్టీలు అప్పటి నుండే పెద్ద ఎత్తున బురద జల్లడం మొదలుపెట్టేశారు. ఇదిగో రావడమే కూటమి ప్రభుత్వం 15,000 కోట్ల రూపాయలు అప్పులు తెచ్చేసింది, ఈ అప్పులన్నీ ప్రజల మీద రుద్దేస్తారని చెప్పి స్టార్టింగ్ బురద జల్లడం మొదలుపెట్టారు. అప్పుడేం జరిగింది, కేంద్ర మంత్రి ఫైనాన్స్ మినిస్టర్ నిర్మల సీతారామన్ గారు ప్రెస్ మీట్లో ఏం మాట్లాడారు, మేము ఆంధ్ర రాష్ట్రానికి 15,000 కోట్ల రూపాయలు నిధులు విడుదల చేస్తూ ఉన్నాం, ఈ 15,000 కోట్ల రూపాయలు ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వం ఏమీ కట్టాల్సిన పని లేదు, మేము ఆ యొక్క అప్పుని కేంద్రమే భరిస్తుంది, మీరు రాజధాని పనులు కట్టుగా చేసుకోండి, శరవేగంగా పూర్తి చేసుకోండి అని చెప్పేపాటికి ఇక్కడ ఈ వైఎస్ఆర్సీపీ పార్టీకి సంబంధించిన వాళ్ళు నోరులు అప్పుడు మూతపడ్డాయి. సో అక్కడ నుండి వీళ్ళు స్టార్ట్ చేయడం మొదలుపెట్టారు. చంద్రబాబు నాయుడు గారు రావడం అమరావతి పనులు ప్రారంభించేటప్పుడు అక్కడ మొత్తం ఒక అడవలా తయారైపోయింది. అది అడవంటేనే అది ఒక అడవి అనటంలో ఎటువంటి సందేహం లేదు. ఎటు చూసుకున్నా సరే చెట్లు ఏదో భయంకరమైనటువంటి విధంగా ఉండేది. దాన్ని క్లీన్ చేయడం కోసం అవన్నీ ఆ జంగిల్ క్లియరెన్స్ అంత చేయడానికి 35 కోట్లు ఖర్చు అయింది. ఈ సొమ్మంతా ఎవడం వల్ల నష్టపోయాం, జగన్మోహన్ రెడ్డి వల్ల కదా. గతంలో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఏం చెప్పారు, అమరావతి ప్రపోజల్ పెడుతున్నాం మీ అందరికీ అంగీకారమేనని చెప్పి 1కి 10 సార్లు అడిగినప్పుడు నువ్వు ప్రతిపక్షంలో ఉన్నావు జగన్మోహన్ రెడ్డి, అప్పుడు నువ్వు నాకు ఓకే అని చెప్పినటువంటి నువ్వు అధికారంలోకి వచ్చిన తర్వాత ఏం చేసావు, 3 రాజధానులు 3 ముక్కలను కాలయాపన చేసి రాజధాని అనేది లేకుండా చేసావు గత 5 సంవత్సరాలు. అప్పట్లోనే చంద్రబాబు నాయుడు గారు రాజధాని నిర్మాణం కోసం రైతుల దగ్గర నుంచి భూ సేకరణ చేసి భూములు తీసుకొని వాళ్ళతో ఒప్పందాలు కుదుర్చుకొని మొత్తం పనులు ప్రారంభించి అనేక కట్టడాలు అక్కడ కడితే, కొన్ని అపార్ట్మెంట్స్ టైపులో, కొన్ని లాయర్లకు సంబంధించి సచివాలయ సిబ్బంది కోసం రకరకాలుగా కొన్ని కట్టడాలు కట్టినటువంటి అక్కడ వాటిలన్నిటిని ఏం చేసావయ్యా జగన్మోహన్ రెడ్డి, కనీసం వాటిని అలాగే వదిలేసేపాటికి మొత్తం శిథిలావస్థకు వచ్చినాయి. మళ్ళీ అట్లాంటి లైన్ చేయాలి కదా. ఇదంతా ప్రభుత్వం సంబంధించి డబ్బు వృధాగా పోగొట్టడం కదా. ఆ డబ్బులన్నే మా నెత్తి మీద రుద్దేది నువ్వు చేసినటువంటి పనుల వల్ల కదా. ఆంధ్ర రాష్ట్రం అప్పుల ఊబులో కూరుకుపోయిందంటానికి ప్రధాన కారణం నువ్వు కదా. ఆ కట్టిన కట్టడాలని నువ్వు కంటిన్యూ చేసుకుంటూ చేస్తే ఒక సగమైన కనీసం ఏదో పావు వంతైన కొన్ని రూపురేఖలు వచ్చాయి రాష్ట్రానికి రాజధాని అనేది. నువ్వు కట్టేవాళ్ళని కట్టనేవో ఆపేసావు. 3 రాజధానులు అని చెప్పి కర్నూలు అన్నావు, వైజాగ్ అన్నావు, రకరకాలు నీకు నచ్చిన చోట పెడతానని చెప్పి పెట్టేసావు, అది చేయలేదు. ఇక్కడ చూస్తారంటే ఈ పనులు అమరావతి పనులు కూడా పక్కన పెట్టేసావు. ఇప్పుడు చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఆ జంగిల్ క్లియరెన్స్ అంతా చేయడం, అంతేకాకుండా ఆ కట్టినటువంటి ఆ బ్లాక్స్ అంటే మళ్ళీ రూపురేఖలు మళ్ళీ లైన్ చేయడం, రోడ్లు మళ్ళీ నిర్మాణం చేయడం, ఇవన్నీ చేస్తావునంటే ఏం చేసావు జగన్మోహన్ రెడ్డి నువ్వు. అంతేకాకుండా అక్కడ కరకట్టకి సంబంధించి 4 లైన్లు రహదారులకు సంబంధించిన పూర్తి చేస్తానని చెప్పి కేంద్రం దగ్గర నుంచి నువ్వు డబ్బులు కూడా నిధులు తీసుకున్నావు కదా. పనులు మధ్యలో ఎందుకు ఆపేసావయ్యా నువ్వు, జరగనేకుండా ఎందుకు ఆపేసావు. ఇవన్నీ చెప్తే ఎవరు నమ్ముతారు, వాస్తవాలు తెలుసుకోవాలి కదా ప్రజలు కూడా. ఈ జగన్మోహన్ రెడ్డి చేసి విష ప్రచారాల్లో ప్రజలకు వాస్తవాలు ఎలా చేరవుతాయి. ఆ కరకట్టకు సంబంధించి 4 లైన్లు మళ్ళీ ఈ రోజున ప్రభుత్వం అట్లా టెండర్లు పిలిచి మళ్ళీ అక్కడ రహదారులు నిర్మించడం కోసం మొత్తం రంగంలోకి దిగింది. మరి ఇవన్నీ ఏం చేస్తారు. ఇప్పుడు దగ్గరికి వద్దాం. అక్కడ చేపల చెరువు పెంచుతున్నాడని చెప్పారు కదా చంద్రబాబు నాయుడు గారు. గతంలోనే అక్కడ ఇప్పుడు మనమే ఉన్నామండి, మనం ఇల్లు కట్టుకున్నప్పుడు ఏం చేస్తాం, ఫౌండేషన్ మనకు నచ్చిన విధంగా కాస్త లోతుగా మట్టి తీసుకొని ఆ ఫౌండేషన్ వేసుకుంటూ వస్తాం. ఇక్కడ కూడా జరిగింది అదే కదా. ఐకానిక్ టవర్ సంబంధించి కింద ఫౌండేషన్ తీశారు. అయితే జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా అయ్యాడు. నెక్స్ట్ ఆ ఫౌండేషన్ తీసి కాస్త ఆల్రెడీ అక్కడ కొన్ని ఐకానిక్కి సంబంధించిన కొన్ని స్తంభాలు అట్లా నిలబెట్టారు. ఈ జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత ఏం చేశాడు, దాన్ని పట్టించుకోవాలా. ఆల్రెడీ ఒక గుంట ఉంటే ఏమవుద్ది, నీరు ఎక్కడి నుండి వచ్చినా సరే ఒక పల్లం అనేది ఉంటే ఆ పల్లంలోకి నీళ్ళు చేరుతూ ఉంటాయి. చేరినప్పుడు ఆటోమేటిక్గా ఏమవుద్ది, అక్కడ చేప ఒక్కటి వచ్చినా చాలు, అది 100 పిల్లల్ని పెడితే 1,00,000 పిల్లల్ని పెడుతుంది. ఆటోమేటిక్గా అక్కడ చేపలు పెరుగుతూ ఉంటాయి.
ఇప్పుడు మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు ఇక్కడ చేపల చెరువు అంటారు కదా, ఎందుకు అది చేపల చెరువు అయింది? ఈ జగన్మోహన్ రెడ్డి చేయని పని కదా. ఈ జగన్మోహన్ రెడ్డి దాన్ని కంటిన్యూ చేస్తాం అయితే ఈ రోజున దానికి రూపురేఖలు వచ్చాయి కదా. అక్కడ ఐకానిక్ టవర్ దగ్గర అవన్నీ నీళ్ళు అయితే తోడతా ఉంటే దాంట్లో చేపలు కనపడినాయి. దీన్ని వీళ్ళు పెద్ద ఎత్తున ట్రోలింగ్ చేసుకుంటే ఇదిగో చంద్రబాబు నాయుడు చేపల చెరువులు పెంచాడు, ఇదిగో చంద్రబాబు నాయుడు చేపలు అమ్ముతున్నాడని చెప్పి దుష్ప్రచారాలు చేయడం మొదలుపెట్టారు. అక్కడ జరిగినటువంటి పరిణామం వేరు, మీరు చేసే బురద జల్లి రాజకీయాలు చేయడం వేరు. అక్కడ చేపల చెరువు ఇలా ఏర్పడింది ఇది. ఈ రకంగా జగన్మోహన్ రెడ్డి కట్టబోయేపటికి ఒక గుంట ఉండబట్టి ఆ గుంటలో చేపలు రావడం ఇది జరిగింది అంతే. చేపల చెరువులు ఎందుకు పెంచుతారయ్యా? కనీసం ట్రోలింగ్ చేయడానికి వాళ్ళకి బుద్ధి లేదు. ఇక వీళ్ళు చెప్పాక దరిద్రంగా ఉందంతే రాజకీయాలు అంటే, అంత దారుణం చేశారంతే. అయ్యా జగన్మోహన్ రెడ్డి గారు, మీరు కట్టరో కట్టే వాళ్ళని కట్టనివ్వరు, ఇది మాత్రం వాస్తవం. ఎందుకంటే మీరు అధికారంలో రావడమే ప్రజావేదికలతో కూల్చుకుంటా మీ అన్ని మూతలేయడం కూల్చుకుంటాలే ప్రభుత్వం ముందుకు నడిపారు తప్ప ఒక రాష్ట్రానికి ఒక రాజధాని అనేది లేదు. రాజధాని కడితే ఇక్కడ అనేక మందికి ఇక్కడ పరిశ్రమలు పెట్టడానికి వస్తారు, పారిశ్రామికవేత్తలు వస్తారు, ఇక్కడ పారిశ్రామిక వ్యవస్థలు వస్తాయి, ఇక్కడ పరిశ్రమలు ఏర్పాటు చేస్తారు, అనేక మందికి ఉద్యోగ అవకాశాలు వస్తాయి, మనం సంపద ఇక్కడే సృష్టించుకుంటామని చెప్పి ఇలాంటి అంశాలకి అభివృద్ధికి మీకు మీ యొక్క ప్రభుత్వంలో తావు చోటు ఉండదు కదా. ఎంతసేపు పథకాలు ఇచ్చేస్తున్నాం, అభివృద్ధి చేసేస్తున్నాం, ప్రజలకు అండగా ఉన్నామని చెప్పంటమే తప్ప అండగా ఉండేది ఉండదు, ప్రజలకు తోడుగా ఉండేది ఉండదు. పథకాలు ఒక చేతితో ఇస్తూ ఉంటారు, రెండో చేతితో తీసుకుంటాం, ఇట్లాంటివన్నీ పక్కా కనబడతాయి తప్ప చేసేది ఏముండదు. ఈరోజు మళ్ళీ బురద జల్లే రాజకీయాలు చేయడం. ఒక పక్కన అమరావతి రాజధాని పనులు శరవేగంగా చంద్రబాబు నాయుడు గారు ఆల్రెడీ ఇప్పుడు 50,000 కోట్ల రూపాయల వరకు నిధులు తీసుకొచ్చారు. ఆ నిధులు తీసుకొచ్చి పనులు వేగవంతం చేస్తూ ఉన్నారు. ఎక్కడికక్కడ కట్టడాలను మళ్ళీ రూపురేఖలు మారుస్తూ ఉన్నారు, రహదారులు ఏర్పాటు చేస్తూ ఉన్నారు. రాజధానికి సంబంధించి ప్రతిదీ ఒక సిస్టమేటిక్గా జరుగుతూ ఉన్నాయి. ఇప్పటికి కూడా రాజధాని కంప్లీట్ అయితే ఒక్క చంద్రబాబు నాయుడు గారికి మంచి జరిగిపోతుంది అని చెప్పి నువ్వు చేసే దుష్ప్రచారాలు అన్నీ ఇన్ని కాదు. రాజధాని కనుక నిర్మాణం పూర్తయితే ఎవరికి లాభం అయ్యా? చంద్రబాబు గారికి ఒక్కరికైనా, లేదంటే ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరికైనా? ఇవన్నీ మీకు కంటికి కనపడి కేవలం అంటే బురద జల్లాలు అంతే. ఆంధ్ర రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు పర్టికులర్గా అమరావతి మీద శ్రద్ధ ఎందుకు పెట్టారంటే రాష్ట్రానికి రాజధాని అనేది చాలా ఇంపార్టెంట్. ఆ రాజధాని కనుక నిర్మాణం కనుక పూర్తయితే ముఖ్యంగా అనేక మంది పారిశ్రామికవేత్తలు ఒక రాజధాని ఉందని చెప్పి ఇక్కడ పెట్టుబడులు పెట్టడానికి వస్తారు. పెట్టుబడులు పెడితే ఏమవుతుంది? ఇక్కడ అనేక పరిశ్రమలు ఇలాంటివి ఏర్పడతా ఉంటాయి. ఇక్కడ పరిశ్రమలు ఏర్పడితే ఏమవుతూ ఉంటుంది? మన యువతీ యువకులు ఉద్యోగ అవకాశాలు వస్తాయి. యువతీ యువకులు ఉద్యోగాలు వస్తే ఏమవుతుంది? మన సంపద మనకే సృష్టించుకోగలుగుతాం. మన సంపదను సృష్టించుకుంటే ఏమవుద్ది? మనం ఎవరికి ఏం ట్యాక్సులు కట్టాల్సిన పని ఉండదు. మన కేవలం మన కేంద్రం దగ్గరికి వాళ్ళకి ఏ ట్యాక్సులు కట్టవసరంలా, ఏ పన్నుల భారం మన నెత్తి మీద పడదు. మనం ఏం చేస్తాం? మన రూపాయిని ఏమైనా ఉంటే గవర్నమెంట్, మన రాష్ట్ర గవర్నమెంట్కి ట్యాక్స్ రూపంలో కడతాం. నిత్యావసర రేట్లు తగ్గుతాయి, ధరలు అనేవి కొన్ని ఆటోమేటిక్గా తగ్గుతాయి, రూపాయికి వాల్యూ పెరుగుద్ది, నిత్యావసర రేట్లు ధరలు తగ్గుతూ ఉంటే ప్రశాంతంగా పరిపాలన ముందు కొనసాగుతూ ఉంటుంది. ఇన్ని జరిగే పరిణామాలని మీకు అర్థం కావు. ఎంతసేపు బురద జల్లి రాజకీయాలు, శవ రాజకీయాలు చేసుకుంటే ముందుకు వెళ్ళిపోతారు తప్ప అరే రాష్ట్రానికి రాజధాని కడితే అభివృద్ధి పనులు జరుగుతాయిరా, ఉద్యోగాలు వస్తాయి, ఇలాంటి కాన్సెప్ట్ జగన్మోహన్ రెడ్డి జీవితంలో ఆలోచనలు రావు. అభివృద్ధి చేయుడు, అభివృద్ధి చేసిన అభివృద్ధి చేయనవడం. సో మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.